ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కారులో 20.8 కిలోల గంజాయిని హైదరాబాద్ ధూల్పేటకు తీసుకువస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ఎన్ అంజిరెడ్డి టీం గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కారులో 20.8 కిలోల గంజాయిని హైదరాబాద్ ధూల్పేట్కు తీసుకువస్తున్న సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ఎన్ అంజిరెడ్డి టీం గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ధూల్పేట్లోని నయన్దాస్ బిక్కు సాహిల్ సింగ్ అభిషేక్ సింగ్ ఆదర్ సింగ్లకు సరఫరా చేయడానికి మారుతి కారులో 20.8 కిలోల గంజాయిని ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులు తీసుకువస్తున్నారనే సమాచారం మేరకు చామన్ మండి సీతారాంబాగ్ దేవాలయం సమీపంలో కాపు కాచి పట్టుకున్నారు. కారులోని బంపర్లలో కింద దాచిపెట్టి గంజాయిని బయటకు తీసి తూకం వేయగా 20.8 కిలోల గంజాయిగా ఉంది. ఈ గంజాయిని ఒరిస్సాకు చెందిన రాహుల్ సనా, జయదేవ్ దాసు అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కారుతో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తీసుకొచ్చిన 2తో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ అంజిరెడ్డి తెలిపారు. ఈ దాడిలో సిఐ గోపాల్, ఎంపీఆర్ చంద్రశేఖర్, సాయి కిరణ్ రెడ్డి, విష్ణుగౌడ్, ఎస్ఐలు భాస్కర్ రెడ్డి, శ్రీధర్, అజీం, హెచ్సీలు పాల్గొన్నారు. బయటకు వస్తుందా స్క్రూ చూడు. అన్నా నువ్వు బాక్స్ దీంట్లో ప్రెస్ చేయి. గుంజిపడండి బాబు, ఏం ఇంకో బోల్ట్ ఉండదు కింద దానికి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సెట్టింగ్ ఇది అన్నట్టు కదా, దానిలో కూడా సేమ్ ఉన్నది. ఈ వెల్డింగ్ చేసి పెట్టినట్టు లోపల ఇక్కడ సిట్ के नीचे से निकल आफिस में